హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈ వీడియోలో మనం తుంగనాథ్ ట్రెక్ చూడబోతున్నాం. ఇదే తుంగనాథ్కి స్టార్టింగ్ పాయింట్. ఇక్కడ నుంచి ట్రెక్ స్టార్ట్ చేద్దాం. అలాగే ట్రెక్కింగ్కి కావాల్సిన యాక్సెసరీస్ యాజ్ వెల్ యాజ్ ట్రెక్కింగ్ ఎలా ఉండబోతుందో అన్ని వీడియోలో చూద్దాం. అంతేకాదు తుంగనాథ్ నేమ్ అని ఎలా వచ్చింది అండ్ ద హిస్టరీ ఆఫ్ తుంగనాథ్ అన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. నేను వచ్చేసి మార్చ్లో వెళ్ళాను తుంగనాథ్కి. ఎటు చూసినా మంచే. మెయిన్గా నేను ఈ ట్రిప్కి రావడానికి కారణం స్నో ట్రెక్కింగ్. నాకు ఎప్పటి నుంచో స్నో ట్రెక్కింగ్ చేయాలని చాలా ఆశ. సో మూవీస్లో చూసి అలాగే వీడియోస్లో చూసి ట్రెక్కింగ్ చాలా ఈజీగా వెళ్ళిపోవచ్చు, మంచే కదా అనుకున్నాను. ఇక్కడికి వచ్చాక తెలిసింది ఇట్స్ నాట్ సో ఈజీ అని. చాలా స్లైడ్ అవుతాము. ఇఫ్ మనకి క్రాంపాన్స్ లేకపోతే మాత్రం చాలా డిఫికల్టీని ఫేస్ చేయాల్సి వస్తుంది. నా ముందే చాలామంది స్లిప్ అయ్యారు, పడ్డారు కూడా. కొంతమందికి బోన్స్ కూడా డిస్అలొకేట్ అయ్యాయి. సో ఏదన్నా స్నో ట్రెక్కింగ్ చేసేటప్పుడు మినిమం ప్రికాషన్స్ పక్కా తీసుకోవాలి. ట్రెక్కింగ్ చేస్తూ అక్కడక్కడ ఆగి వ్యూని చూస్తూ ఉంటుందిరా చారీ, మైండ్ బ్లోయింగ్ అసలు. ట్రెక్కింగ్ చేయడానికి మీకు ఒక స్టిక్ అవసరం అయితే ఉంటుంది. స్టార్టింగ్ పాయింట్లోనే కింద స్టోర్స్ ఉంటాయి, అందులో స్టిక్స్ రెంట్కి ఇస్తారు 30 రూపీస్కి. సో యూ నీడ్ టు రిటర్న్ ఇట్ బ్యాక్. స్టిక్ అయితే నాకు చాలా హెల్ప్ అయింది. లైక్ ఎప్పుడైనా స్కిడ్ డౌన్ ఏదైనా స్టిక్ సపోర్ట్ అయితే కంపల్సరీ. స్నో యాక్సెసరీస్ వచ్చేసి థర్మల్స్ అయితే కావాలి, టాప్ బాటమ్ రెండు. మెయిన్గా వచ్చేసి జాకెట్. నేను -5 degrees జాకెట్ అయితే తీసుకున్నాను. నైట్స్లో ఇక్కడ -12 degreesకి అయితే టెంపరేచర్ అయితే పడిపోతుంది ఇన్ ద మిడ్ మార్చ్. సో -5 degrees జాకెట్ అయితే చాలా యూజ్ అయింది. ఇంకొచ్చేసి మీకు ఒక వాటర్ ప్రూఫ్ ప్యాంట్ అయితే కావాలి, యాజ్ వెల్ యాజ్ స్నో గ్లౌజెస్, ఇంకా ఒక స్టిక్ అని చెప్పాను కదా. నాకు ట్రెక్కింగ్ షూస్ ఉండే, కానీ స్నో ట్రెక్కింగ్ షూస్ లేదు. మా టీం వాళ్ళు వచ్చేసి నాకు క్రాంపాన్స్ అయితే ఇచ్చారు. క్రాంపాన్స్ అయితే నేను మస్ట్ రికమెండ్ చేస్తాను. చాలా మంచి గ్రిప్ దొరికింది నాకు ట్రెక్ చేసేటప్పుడు విత్ ద హెల్ప్ ఆఫ్ క్రాంపాన్స్. ట్రెక్కింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా అయితే ట్రెక్కింగ్ చేయాల్సి వస్తుంది. కొన్నిటి దగ్గర సైడ్ బార్స్ అయితే పెట్టారు, కానీ కొన్నిటి దగ్గర అయితే సైడ్ బార్స్ లేవు. ఛాన్సెస్ ఆఫ్ స్లిప్పింగ్ మోర్. సో చాలా కేర్ఫుల్గా స్టిక్ని అయితే మంచి గ్రిప్లో హోల్డ్ చేసి అయితే ట్రెక్ అయితే చేశాను. ట్రెక్ చేస్తూ హాఫ్ వేకి అయితే రీచ్ అయిపోయాం.
ఇప్పుడు తుంగనాథ్ హిస్టరీ గురించి తెలుసుకుందాం. తుంగనాథ్ ఈజ్ ద హైయెస్ట్ శివ టెంపుల్ ఇన్ ద వరల్డ్. ఆల్టిట్యూడ్ ఆఫ్ 12,073 feet హైలో ఉంది. తుంగనాథ్ మీనింగ్ వచ్చేసి లార్డ్స్ ఆఫ్ పీక్స్. పంచకేదార్లో హైయెస్ట్ పీక్ వచ్చేసి తుంగనాథ్. ఆ పంచకేదార్ వచ్చేసి కేదార్నాథ్, తుంగనాథ్, రుద్రనాథ్, మధ్య మహేశ్వర్ అండ్ ఇంకోటి లాస్ట్ కపిలేశ్వర్. ఈ ప్లేసెస్ అన్నీ మహాభారతానికి లింక్ అయి ఉన్నాయి. ఏ ప్లేస్కి వెళ్ళినా అక్కడ ఒక తీట గ్యాంగ్ చూస్తాం. నేను చూసిన తీట గ్యాంగ్ ఇదే. అందరూ ట్రెక్ చేసుకుంటూ దిగితే వీళ్ళు షార్ట్ కట్ వే అని చెప్పేసి స్లైడ్ చేస్తున్నారు. రిస్క్ ఆఫ్ డేంజర్ చాలా ఉంటుందని ముందే చెప్పాను కదా. ఇప్పుడు అతను ఎంత స్ట్రగుల్ అవుతున్నాడో చూడండి. ఒకవేళ ఆ సైడ్ బార్ లేకపోతే 1000 feet కింద పడిపోవాల్సిందే. సో కేర్ఫుల్గా ట్రెక్ చేయాల్సి వస్తుంది. నేను ఈ ప్లేస్ మహాభారతానికి లింక్ అయి ఉంది అని చెప్పాను కదా. ఎలా అంటే మహాభారత యుద్ధం తర్వాత పాండవులు ప్రాయశ్చిత్తానికి శివుణ్ణి వెతకసాగారు. అప్పుడు శివుడు కేదార్ఖండ్లో ఉన్నాడని తెలుసుకొని అక్కడికి బయలుదేరారు. పాండవులని కలవడం ఇష్టం లేని శివుడు ఎద్దులా మారిపోతాడు. అప్పుడు ఎద్దులా మారిన శివుణ్ణి పట్టుకోవడానికి భీముడు ఎంత ట్రై చేసినా శివుడు దొరకకుండా మంచు లోపలికి వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడు భీముడు ఆ ఎద్దు మూపుర భాగాన్ని పట్టుకోగా శిలగా మారిపోయింది. ఆ మూపుర భాగాన్ని ఇప్పుడు కేదార్నాథ్ అంటున్నారు. చేతులు వచ్చేసి తుంగనాథ్లో, తల వచ్చేసి రుద్రనాథ్లో, హెయిర్ వచ్చేసి కపిలేశ్వర్లో. ఇవన్నీ పంచకేదార్గా డివైడ్ చేశారు. తుంగనాథ్కి కంటిన్యూస్గా చంద్రశిల పీక్ ఉంటుంది. 1 kilometer డిస్టెన్స్. ముందుగా చెప్పినట్టు నేను మార్చ్లో అయితే ట్రెక్కింగ్కి వెళ్ళాను. అది కూడా శివరాత్రి రోజే వెళ్ళాను. అందుకే మీకు ఇంతమంది జనాలు కనిపిస్తున్నారు. అకార్డింగ్ టు ద గవర్నమెంట్ రూల్స్ 6 months టెంపుల్ అయితే క్లోజ్ అయి ఉంటుంది బికాజ్ ఆఫ్ స్నో. ఈవెన్ శివరాత్రి రోజు కూడా టెంపుల్ని అయితే ఓపెన్ చేయలేదు. చాలామంది వచ్చారు ఇలాగే టెంపుల్ ఓపెన్ చేస్తారేమో అని, బట్ నో లక్. Hør, hør! Norge!